అందరికీ నమస్కారం. భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 25వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట గురించి తెలియజేస్తుంది. ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని తగిన సలహాను అంబరీషునకు విశదపరిచిరి. అయినను అంబరీషుడు ద్వాదశి వ్రతమును పూర్తి చేయవలసిందే అని గట్టి సంకల్పముతో నుండగా ఆ పండితులు, అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయంను ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయూ కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు. కాన నా జలపానమొనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానమొనరించెను. అంబరీషుడు జలపానమొనరించిన మరుక్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనమునకు రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కానా? నీవు నమ్మకద్రోహి వగుదువే కాని శ్రీహరి భక్తుడు వెట్లా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుటయనినా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమొనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపంనకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు గాన నన్ను కాపాడుడు అని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాల్గవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణునిగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో శాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే నీ శాపముననుభవింతునని ప్రాధేయపడెను. కాని దుర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయును అని తలచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకుజీవుడా అని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కెరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి పంచవింశోధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.